Hi friends, welcome to my YouTube channel Science for Railways. మన ఆర్ఆర్బి గ్రూప్ డి 2022లో జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ ఒక సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం. దాంట్లో మన లాస్ట్ టైం 17th ఆగస్ట్ జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ని మాట్లాడుకున్నాం. ఈరోజు మనం 17th ఆగస్ట్ జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ని మనం మాట్లాడుకున్నాం. సో దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే రైల్వే ఎగ్జామ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని చాలా డీప్గా అనాలిసిస్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం. దాంతోపాటు దాని చుట్టుపక్కల ఓవరాల్ వ్యూ కూడా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకేనా? మరొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న ఎన్సీఆర్టీలో మనకి పీరియాడిక్ టేబుల్ లేదన్నమాట. సో పీరియాడిక్ టేబుల్ అనేది లేదు. అంటే న్యూగా మనకి ఎన్సీఆర్టీ సిలబస్ అనేది చేంజ్ చేశారు కదా, సో దాంట్లో మార్చడం జరిగింది. సో నేను ఎన్సీఆర్టీ బుక్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఓకేనా? ఏ బుక్స్ చదవాలి ఏంటి అన్న దాని మీద ఒక వీడియో చేస్తాను. గ్రూప్ డి ప్రిపరేషన్ మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఈ రెండు వీడియోస్ కూడా కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తాను. మీరు సైన్స్ ఎలా చదివేయాలన్నది ఎన్సీఆర్టీ బుక్స్లో అర్థమైద్ది. గ్రూప్ డీని దృష్టిలో పెట్టుకుని ఎలా చదవాలనేది ప్రిపరేషన్ వీడియోలో అర్థమైద్ది. సో ఈ రెండు వీడియోస్ కూడా మీకు నేను టైం చూసుకుని అప్లోడ్ చేస్తాను. దాంతోపాటుగా పీరియడ్ టేబుల్ లేదు, యాక్చువల్గా అది 11th ఉంది. సో ఎందుకైనా మంచిది, వచ్చిన క్వశ్చన్స్ లాస్ట్ టైం మనం ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, మాట్లాడుకుంటూ వెళ్తుంటాం. కాస్త ఒక కన్నేసి వినండి. ఒకవేళ ఏమైనా హై లెవెల్లో ముందుకు వెళ్తే, ఇన్ కేజ్ అలా హై లెవెల్లో వెళ్తే మీకు ఉపయోగపడుద్ది. ఓకేనా? కానీ వచ్చినాయి కాబట్టి క్వశ్చన్ మిస్ చేయకూడదు, కాబట్టి దాని మీద ఓవరాల్ వ్యూ తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. అందరూ కూడా వీడియోనికి తప్పనిసరిగా లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. షిఫ్ట్ 2 పేపర్లో మాట్లాడుకుందాం. మనకి టోటల్ 99 షిఫ్ట్స్ ఉన్నాయి. మనం త్వరగా ఫినిష్ చేయాలి. కుదిరితే నేను రోజుకి 2 వీడియోలు కూడా అప్లోడ్ చేయాలి, ఎందుకంటే టైం లేదు. వెంటనే టెక్నీషియన్ కంప్లీట్ చేయాలి, మధ్యలో ఎన్టీపీసీకి సంబంధించిన జీకే క్వశ్చన్స్ కూడా చెప్పాలి. చాలామంది ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు, అదేవిధంగా CBT 2 రాసేవాళ్ళు ఉన్నారు. సో అదందరికీ కూడా యూజ్ అవ్వాలి కాబట్టి కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే కలిపి ఆ వీడియోస్లో కూడా మాట్లాడతాను. అవి లెంత్ ఎక్కువ ఉంటాయి, ఓపిక్గా వినగలిగిన వాళ్ళు మాత్రమే, ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే వినండి, అందరూ వినలేరు. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోనికి వెళ్దాం. ఆ క్వశ్చన్స్ మొత్తానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి నేను బ్లాక్ చేశాను, అంటే హైడ్ చేశాను. ఎవరైనా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీరు అందరూ కూడా పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి వాటిని, మీకు ఒక ఐడియా వచ్చింది. ఏమైనా మధ్యలో క్వశ్చన్స్ ఉంటే అడుగుతాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. లెట్ స్టార్ట్ అవర్ సెకండ్ షిఫ్ట్ పేపర్. ఇదిగోండి సెకండ్ షిఫ్ట్ పేపర్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ ఉంది? 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్ దగ్గర మనకి సైన్స్ క్వశ్చన్ స్టార్ట్ అయింది. సో అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్, విచ్ ఫ్యాక్టర్స్ led scientists towards the classification of elements. చూసారా, ఇది కూడా స్టేట్మెంట్ ఆధారంగా అడిగాడు. సో మనం మాట్లాడుకున్నాం, మనం అన్నీ కూడా స్టేట్మెంట్ ఆధారంగా అడుగుతున్నాడు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చేయాలి అంటే మనం ఏ పద్ధతుల మీద, దేని మీద, విచ్ ఫ్యాక్టర్స్, వేటి మీద ఆధారపడి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చేస్తామని అడిగాడు. సో సింథసిస్ ఆఫ్ ఎలిమెంట్సా? ఎస్, సింథసిస్. అవి ఎలా కలుస్తాయి అన్న దాని మీద ఆధారపడతాం, వాటి సోర్స్ మీద ఆధారపడతాం, వాటి ప్రాపర్టీస్ మీద ఆధారపడతాం. మనం అటామిక్ వెయిట్, అటామిక్ నెంబర్ ఆధారంగానే కదా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చేసాము. కాబట్టి సింథసిస్, సోర్స్, ప్రాపర్టీస్, ఈ మూడింటి మీద ఆధారపడి మనం క్లాసిఫికేషన్ చేస్తాం. సో ఏ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్, ఈ మూడు కాదనమాట. ఓకేనా? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కెన్ బి డన్ ఆన్ సింథసిస్, సోర్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, ఇది మనకి ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన క్వశ్చన్. ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన క్వశ్చన్, ద IV గ్రాఫ్ ఆఫ్ 3 రెసిస్టెన్స్ R1, R2, R3 షోన్ ఇన్ ద గివెన్ ఫిగర్ బిలో. ఓకే, ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ R1, R2, R3 అని అడిగాడు. యాక్చువల్గా మనకు ఓమ్స్ లా తెలుసు, నిన్న కూడా ఫస్ట్ షిఫ్ట్లో ఓమ్స్ లా మీద ఫార్ములా అడిగాడు. ఓమ్స్ లా ఈక్వల్ టు V ఈక్వల్ టు I ఇంటూ R. సో వీ నీడ్ టు ఫైండ్ R. సో V బై I ఈక్వల్ టు R, అంటే V డైరెక్ట్లీ ప్రొపోర్షనల్కు R ఉందన్నమాట. అంటే దేనికైతే వోల్టేజ్ ఎక్కువ ఉండిద్దో దానికి ఏముండే అవకాశం ఉంది, దానికి రెసిస్టెన్స్ తక్కువ ఉండే అవకాశం ఉంది. అవునా కదా? అంతేనే కదా? సో మనకి వోల్టేజ్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉండిద్ది, వోల్టేజ్ తక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువ ఉండిద్ది. బికాజ్ ఇవి రెండు ఎలా ఉన్నాయి? డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ గ్రాఫ్ మనం చూసామనుకోండి, ఇలా కిందకి గీద్దాం.
దీన్ని ఇలా కింద గీసుకుందాం, దీన్ని ఇలా కింద గీసుకుందాం. ఇది 3, ఇది 4, ఇది 5 అనుకుందాం. ఓకేనా? సో వోల్టేజ్ దేనికి ఎక్కువ ఉంది, దానికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉండిద్ది. మనకు R కదా కావాల్సింది. సో R = V/I. సో అంతే. దేనికి వోల్టేజ్ ఎక్కువ ఉంది? R2కి వోల్టేజ్ ఎక్కువ ఉంది. ఓకేనా? సో R2కి రెసిస్టెన్స్ ఎక్కువ. దాని తర్వాత R1కి వోల్టేజ్ ఎక్కువ ఉంది. సో R1కి రెసిస్టెన్స్ ఎక్కువ. దాని తర్వాత R3కి అనమాట. అంతే కదా? 5 > 4 > 3. సో 5 అంటే R2, 4 అంటే R1, 3 అంటే R3 అనమాట. సో వోల్టేజ్ రెసిస్టెన్స్ రెండు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి అనే ఫ్యాక్టర్ ఆధారం చేసుకొని ఈ గ్రాఫ్ని నేను ఆధారం చేసుకుని ఆన్సర్ చేస్తున్నాను. సో మనకి రివర్స్లో ఇచ్చాడు. సో ఇది గ్రేటర్ కదా, అన్ని లెస్ దాన్లో ఇచ్చాడు. లెస్ దాన్లో చూద్దాం. ఇదిగోండి R3 R1 అన్నాడు, కాదు ఇది కాదు. ఇది చూద్దాం, రివర్స్ రాద్దాం. R3 R1 R2. సో థర్డ్ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ అనమాట. R2 > R1 > R3 అన్నా, R3 R1 R2 అన్న ఒకటే. ఇది గ్రేటర్ దాన్లో రాశాను, ఇది లెస్ దాన్లో రాశాను. రెండు ఆన్సర్స్ ఒకటే అనమాట. కానీ వాడు లెస్ దాన్లో ఇచ్చాడు కాబట్టి దాని ఆధారంగా ఆన్సర్ చేశాను. నాకు తెలిసిన విషయం ఒకటే, ఈ ఫార్ములా ప్రకారం వోల్టేజ్ రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. కాబట్టి R2 దగ్గర వోల్టేజ్ ఎక్కువ ఉంది, R1 దగ్గర వోల్టేజ్ కాస్త తక్కువ, R3కి ఇంకా తక్కువ. సో ఎక్కువ వోల్టేజ్ ఉంది R2, R1, R3. ఆ రేషియో రాసుకున్నాను, రివర్స్ చేశాను. వాడు రివర్స్లో ఇచ్చాడు కాబట్టి. ఓకే, ఇదైనా రైట్ ఆన్సరే, ఇదైనా రైట్ ఆన్సరే. ఆప్షన్స్కి అనుగుణంగా వీ నీడ్ టు మేక్ ఆన్సర్ కాబట్టి. ఓకేనా? డౌట్ ఏం లేదుగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇదేనా క్వశ్చన్? ఎస్, 12వ క్వశ్చన్. ఇది మనకి డైజెస్టివ్ సిస్టమ్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. విచ్ యాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్స్ సిమిలర్ టు ద ఎమల్సిఫైయింగ్ యాక్షన్ ఆఫ్ సోప్స్ ఆన్ ది డట్. సో ఎమల్సిఫైయింగ్ యాక్షన్ ఆఫ్ సోప్స్ ఆన్ డట్ అంటే మురికి మీద సబ్బు ఎలా పనిచేసిద్దో అలాగా మన డైజెస్టివ్ సిస్టంలో ఒక పని జరిగిద్ది. అది ఏంటి అని అడిగాడు. ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ అనమాట, బైల్ సాల్ట్స్ బ్రేకింగ్ ద లార్జ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ ఇంటూ స్మాలర్ వన్స్ అనమాట. పెద్ద మురికి మచ్చలు సబ్బు సహాయంతో చిన్న చిన్నగా పోయి మొత్తం క్లీన్ అయిపోయింది. అలాగా మన బాడీలో ఫ్యాట్ ఉండిద్ది అనమాట. మన బాడీలో ఉండే ఫ్యాట్ లివర్ నుంచి విడుదలైన బైల్ సాల్ట్స్ ఉంటాయి. ఈ బైల్ సాల్ట్స్ ఈ లివర్ని పెద్ద లార్జ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ని స్మాలర్ వన్స్గా మార్చేసింది. అంటే కార్బోహైడ్రేట్స్ ఎలా బ్రేక్ అయిపోతాయి, ప్రోటీన్స్ ఎలా బ్రేక్ అవుతాయి, పెద్దగా ఉన్నవన్నీ చిన్నగా విడిపోవాలి కదా, దాన్నే డైజెషన్ అంటారు కదా. అలాగా ఇక్కడ బైల్ సాల్ట్స్ అన్ని ఏమవుతాయి, ఫ్యాట్ మీద పనిచేసి పెద్ద ఫ్యాట్ మాలిక్యూల్స్ని చిన్నగా విడగొడతాయి. సో ఇదనమాట. ఇది ఎలా ఉంటుంది, ఎమల్సిఫికేషన్ యాక్షన్ ఆఫ్ స్పోర్ట్స్ అంటారు. సోప్స్ ఆన్ డట్ అనమాట. మురికి మీద సబ్బు ఎలా పనిచేస్తుందో ఈ బైల్ సాల్ట్స్ ఫ్యాట్ మీద అలా పనిచేస్తాయి. అందుకే దీన్ని ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అంటారు. ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అంటారు. లివర్ చేసే ముఖ్యమైన పనిలో ఇది కూడా ఒకటి అనమాట. అందుకే లివర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మన ఆల్కహాల్ బాగా తీసుకున్నా లేకపోతే నాన్ వెజ్ లాంటి బాగా ఎక్కువ తీసుకున్నా సరే మనకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. చాలా ప్రమాదం అనమాట. ఓకేనా? జాగ్రత్తగా ఉండాలి. తెలుసు కదా, బైలు జ్యూస్. ఎంజైమ్ లేని రసం ఏంటి, పైచి రసం. ఇది ఎక్కడ స్టోర్ అయ్యిద్ది, గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యిద్ది. గాల్ బ్లాడర్, దీని ఒక pH వాల్యూ 7.8 అలా ఉండిద్ది. ఇది ఆల్కలైన్ నేచర్. ఇది మన బ్లడ్లో కలవకూడదు. కలిస్తే ఏమైద్దయ్యా అంటే జాండీస్ వచ్చిద్ది. జాండీస్ అనే రోగం వచ్చిద్ది. దీన్నే పచ్చకామెర్లు అంటారు. ఓకేనా? చాలా ప్రమాదం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించింది. బయాలజీలో డైజెస్టివ్ సిస్టమ్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మంచి క్వశ్చన్స్ వాటి దగ్గర అడుగుతూ ఉంటాడు. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ద టాపిక్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మనకి ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన క్వశ్చన్. ఎలక్ట్రిసిటీ కాదు, ఇది ఆర్ చూసి ఎలక్ట్రిసిటీ అనుకున్నాను. ఇది మనకి మిర్రర్స్ నుంచి అడిగిన క్వశ్చన్. సాల్వ్ చేద్దాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకస్
అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ అన్నాడు. ఓకే, ఇది కాన్కేవ్ మిర్రర్ ఇలా తీసుకున్నాను. దీన్ని పోల్ అంటారు, దీన్ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు, దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యన దూరాన్ని ఏమంటారు? ఆర్ అంటారు. దీన్నే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. దాన్ని ఫోకల్ లెంత్లో చెప్పమన్నాడు. ఓకేనా? సో రేడియస్ ఆఫ్ కర్వేచర్లో చెప్పమన్నాడా? ఓకే, ఆర్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని ఆర్ ఈక్వల్ టు 2f అంటారు. సో వాడు ఫోకల్ లెంత్లో అడిగాడు కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు r/2. సో r/2 అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఏమంటామంటే ఫోకల్ లెంత్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోకల్ లెంత్ అంటారు. సో మనం ఆర్ అయినా చదవచ్చు, 2 ఎఫ్లు అయినా చదవచ్చు. అందుకే ఆర్ ఈక్వల్ టు 2f అని రాశాను. సో ఎఫ్ ఈక్వల్ టు r/2 బికాజ్ అన్ని r/2లో అడిగాడు కాబట్టి r/2లోకి మార్చుకొని చెప్పాను. ఓకేనమ్మా, అర్థమైంది కదా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, వెన్ క్లోరినేషన్ ఆఫ్ డ్రై స్లేకెడ్ లైమ్ టేక్స్ ప్లేస్ డాష్ విల్ ఫార్మ్ యాజ్ ద మెయిన్ ప్రొడక్ట్ అన్నాడు. ఒక క్లోరినేషన్ ఆఫ్ డ్రై స్లేకెడ్ లైమ్ తీసుకుంటే అన్నాడు. యాక్చువల్లీ మనకి డ్రై స్లేకెడ్ లైమ్ అంటే ఏంటో తెలియాలి. CaOH ట్వైస్, దీన్ని మనం స్లేకెడ్ లైమ్ అంటాం. దీన్ని తీసుకొని ఏమన్నాడు? క్లోరినేషన్ అన్నాడు. అంటే క్లోరిన్ యాడ్ చేయాలి. ఎప్పుడైతే డ్రై స్లేకెడ్ లైమ్ తీసుకొని మనం క్లోరిన్ కలుపుతామో దెన్ వీ విల్ గెట్ CaOCl2, కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటారు దీన్ని. కాల్షియం ఆక్సీక్లోరైడ్ పేరు చాలా ఇంపార్టెంట్. ఈ పేరు చాలా మందికి తెలీదు, కానీ ఇప్పుడు రాసే పేరు అందరికి ఐడియా ఉండిద్ది. బ్లీచింగ్ పౌడర్. ఓకేనా? సో తడిసున్నం స్లేకెడ్ లైమ్ డ్రై కండిషన్లో కాస్తగా ఉన్నప్పుడు తీసుకొని క్లోరిన్ గ్యాస్తో దాన్ని రియాక్షన్ జరిపితే వీ విల్ గెట్ కాల్షియం ఆక్సీక్లోరైడ్. బ్లీచింగ్ పౌడర్ వచ్చింది, దాంతోపాటు వాటర్ కూడా వచ్చింది, H2O. దాన్నే క్లోరినేషన్ ఆఫ్ డ్రై స్లేకెడ్ లైమ్ అంటారు. సో కాల్షియం ఆక్సీక్లోరైడ్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దాన్నే మన భాషలో బ్లీచింగ్ పౌడర్ కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడు డైరెక్ట్గా బ్లీచింగ్ పౌడర్ అనకుండా ఆక్సీక్లోరైడ్ అని చెప్పి కెమికల్ ఫార్ములా ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి. కన్ఫ్యూజ్ చేస్తే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి, ఇది ఎన్సీఆర్టీలో డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ. ఓకే, విచ్ ఆప్షన్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ద రీజన్ ఫర్ ద అపియరెన్స్ ఆఫ్ బ్లూ బ్లాక్ కలర్. బ్లూ బ్లాక్ కలర్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అన్నాడు. చూడండి, ఒక స్టార్చ్ ఉండిద్ది. స్టార్చ్ అంటే అర్థం ఏంటంటే ఒక పిండి పదార్థం, ఒక రకమైన కార్బోహైడ్రేట్, వన్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ పిండి పదార్థం అంటాం. ఈ స్టార్చ్కి ఎప్పుడైతే మనం అయోడిన్ కలుపుతామో దెన్ వీ విల్ గెట్ బ్లూ బ్లాక్ కలర్ అనేది వస్తుందన్నమాట. ఎప్పుడైతే బ్లూ బ్లాక్ కలర్ వచ్చిందో అప్పుడు ఆ పదార్థాన్ని మనం స్టార్చ్ అని గుర్తుపెట్టచ్చు. ఉదాహరణకి ఒక పొటాటో తీసుకున్నారు, పొటాటో మీద మీరు అయోడిన్ కలిపారు, అంటే అయోడిన్ డ్రాప్స్ వేశారు. వెంటనే అది బ్లూ బ్లాక్ కలర్లోకి మారింది అనుకోండి, అప్పుడు ఆ పొటాటో లోపల స్టార్చ్ అనే పిండి పదార్థం ఉంది అని మనం గ్రహించాలి. సో స్టార్చ్ ఉందా లేదా, ఒక రకమైన పిండి పదార్థం ఉందా లేదా అని తెలుసుకోవడానికి వాడే టెస్ట్నే అయోడిన్ టెస్ట్ అంటారు. దాంట్లో అప్పుడు ఆ స్టార్చ్ అనేది బ్లూ బ్లాక్ కలర్లోకి మారిపోయింది. సో నాట్ ప్రోటీన్స్, నాట్ గ్లూకోజ్, నాట్ ఫ్యాట్స్, స్టార్చ్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే ఐడియా ఉంది కదా, పిండి పదార్థాలు అంటారు. ఈ కార్బోహైడ్రేట్స్ మనకి చాలా ప్రమాదం. మన బియ్యంలో అంటే మన రైస్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ విడిపోయినాయి అనుకోండి, గ్లూకోజ్గా మన బాడీలో డైజెషన్ అయింది. ఈ బాడీలో మనకి గ్లూకోజ్ ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు మనకి షుగర్ అనే వ్యాధి వస్తుంది. చాలా ప్రమాదం. ఎక్కువ అవ్వకూడదు. ఎక్కువ ఉన్న గ్లూకోజ్ గ్లైకోజన్ రూపంలో స్టోర్ అయింది. దాన్ని మించి ఎక్కువగా అయిందనుకోండి చాలా ప్రమాదం. అందుకే మార్వాడీస్ కానీ ఎక్కువ మంది షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి మాత్రం వాళ్ళు చపాతీ తీసుకుంటూ ఉంటారు, ఎక్కువ రైస్ జోలికి వెళ్ళరు. ఒకవేళ రైస్ జోలికి వెళ్ళినా దంపుడు బియ్యం, ఇంకటి ఏమంటారు ఎక్కువ పాలిష్ పట్టని బియ్యం అలాంటివి తింటూ ఉంటారు. వాటిలో గ్లూకోజ్ శాతం తక్కువ ఉండిద్ది అనమాట. ఐ మీన్
అవి డైజెషన్ జరిగిన తర్వాత వాటిలో గ్లూకోజ్ తక్కువ ఉండిద్ది. ఈరోజు చాలా మందికి వచ్చే ప్రాబ్లం షుగర్ వ్యాధి అనమాట. ఓకేనా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మెడికల్కి వెళ్ళినప్పుడు కూడా బ్లడ్ టెస్ట్లో షుగర్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. షుగర్ వచ్చిందంటే ఇంక మనం ఏమీ చేయలేం. జాగ్రత్తగా ఉండండి. రైస్ తక్కువ తీసుకోండి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ లాంటివి ఎక్కువ తీసుకోండి. అది కూడా మంచి ఫ్యాట్స్ తీసుకోవాలి. గ్లూకోజ్ మాత్రం ఎక్కువ మన బాడీకి తీసుకోకూడదు, చాలా ప్రమాదం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఇది మనకి బయాలజీ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. బయాలజీలో రోగాల నుంచి అడిగిన క్వశ్చన్, ప్యాథాలజీ. ద ప్రెసెన్స్ ఆఫ్ విచ్ బ్యాక్టీరియా ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూట్ అయింది అని మనం చెప్పాలంటే వాటర్లో ఏ బ్యాక్టీరియా ఉండాలి, ఏ బ్యాక్టీరియా ఉంటే వాటర్ ఈజ్ కంటామినేటెడ్ అని మనం చెప్పగలం అని అడిగాడు. సో ఆన్సర్ ఈ కోలీ బ్యాక్టీరియా. మన పేగుల్లో కూడా ఉండిద్ది అనమాట. ఇది ఇంటెస్టైన్స్లో కూడా ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి కోలీఫామ్ బ్యాక్టీరియా అంటారు. ఇదిగోండి, ఈ కోలీ అంటే కోలీఫామ్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా. దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ కోలీఫామ్ బ్యాక్టీరియాలో ఉన్న టైప్స్లో ఒక రకమే ఈ కోలీ బ్యాక్టీరియా. ఇది మన వాటర్లో ఉండకూడదు. ఎప్పుడైతే ఇది వాటర్లో కలిసితే వాటర్ లేదా ఫుడ్ రెండు ఏమవుతాయి, కంటామినేట్ అవుతాయి. అది దానివల్ల మనం ఆహారాన్ని తీసుకుంటే మనకి డయేరియా, విరోచనాలు జరిగే అవకాశం ఉంది. చాలా ప్రమాదం. కొంతమంది ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. ఓకేనా, అది ఓకేనా, ప్రాణాంతకరమైన విరోచనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ కోలీఫామ్ బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ ఏ వాటర్, దెన్ వాటర్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ పొల్యూటెడ్ వాటర్. గుర్తుపెట్టుకోండి. ఇవి మిగతా కూడా అన్ని బ్యాక్టీరియా అనమాట. సాల్మొనెల్లా టైఫీ అంటే టైఫాయిడ్. నీ బాడీలోకి ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా వచ్చిందో నీకు టైఫాయిడ్ అనే రోగం వచ్చింది. కలరా, విబ్రియో కలరా అంటే నీకు కలరా అనే రోగం వచ్చింది. కలరా కూడా వాటర్ కంటామినేట్ అయితేనే వచ్చింది. వాటర్ కంటామినేట్ వల్ల వచ్చే అతి ప్రమాదకరమైన రోగమే కలరా. నెక్స్ట్ మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్క్యులోసిస్, టీబీ వ్యాధి వచ్చింది. వారం రోజులకు మించి బాగా దగ్గుతూ పొడి దగ్గుంటే దట్ ఈస్ కాల్డ్ టీబీ. దెన్ యూ నీడ్ టు గో టు గవర్నమెంట్ హాస్పిటల్. టీబీకి మందులు ఇస్తారు, చాలా ప్రమాదం. ఒక 2 నెలల వరకు కోర్సు వాడాలి. హాస్పిటల్ మొత్తం నీ చుట్టూ తిరుగుతూనే ఉండిద్ది, నీకు ఫోన్లు చేస్తూనే ఉంటావు. జాగ్రత్తగా ఉండాలి, టీబీ అనే వ్యాధి రాకూడదు. ఇలాంటి చోట్ల జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ పెట్టుకుని ఈ సెక్షన్స్కి వెళ్ళాలి. ఓకేనా, పెద్ద స్టైల్గా ఉండాలని మాస్క్ పెట్టుకోకుండా వెళ్ళామనుకో, నీకు రోగం లేకపోయినా ఆ సెక్షన్స్లో తిరిగితే ఆ హాస్పిటల్ వార్డ్స్లో నుంచి నీకు పాస్ అయ్యే అవకాశం ఉంది. సో బీ కేర్ఫుల్. ఒకసారి టీబీ మందులు వేసుకుంటే మనిషి బాడీ మొత్తం వీక్ అయిపోతారు. 1-2 బిళ్ళలు వేసుకుంటేనే కిడ్నీలు పోతాయి. మరి వాళ్ళు బాక్సులు బిళ్ళలు ఇస్తారు, అవి వేసుకుంటే నీ కిడ్నీలన్నీ పోతాయి. ఓకేనా, చాలా జాగ్రత్తగా ఉండాలి, బాడీని కాపాడుకోవాలి. ఓకేనా, దీస్ ఆర్ ఆల్ బ్యాక్టీరియల్ డిసీజెస్. ఒకవేళ ఎప్పుడైనా మనం ప్యాథాలజీ గురించి మాట్లాడుకున్నప్పుడు దెన్ వీ విల్ డిస్కస్ ఆల్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ రిలేటెడ్ టు బ్యాక్టీరియా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పార్ట్స్ హెల్ప్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ ఇన్ ప్లాంట్స్? మీకు నిన్నే చెప్పాను నేను, ప్లాంట్స్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, వాయువుల మార్పిడి జరపడానికి ఆకులోని ఏ భాగం మనకి సహాయపడుతుంది అని మీకు నేను చెప్పాను. ఓకేనా, ఇలా ఆకు మనం భాగం తీసుకుంటే ఆకు పైన ఇలా చిన్న టైనీ హోల్స్ ఉంటాయి అన్నమాట. టైనీ హోల్స్, చిన్న బొక్కలు ఉంటాయి. వీటిని స్టొమాటా అంటారు. ఏమంటారు? స్టొమాటా. ఈ స్టొమాటా ద్వారా మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి. అలా జరగాలి అంటే వీటి ద్వారానే జరిగింది. వీటిని కంట్రోల్ చేసే సెల్స్ కూడా చెప్పాను నేను, గాడ్ సెల్స్. ఆకు అడ్డుకోత నిర్మాణంలో భాగంగా కొన్ని పార్ట్స్ వచ్చినాయి, అక్కడ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ స్టొమాటా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ మాత్రమే కాదు, రెగ్యులేటింగ్ వాటర్ ఇన్ ప్లాంట్స్. మనం చెట్లకి నీళ్లు పోస్తాం, మనం 100% నీరు పోసాం అనుకుంటే చెట్లు తీసుకునేది ఓన్లీ 10-15% మాత్రమే. మిగతా 85% వాటర్ ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? ఈ స్టొమాటో గుండే వెళ్ళిపోయింది. సో గాలి బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా వాటర్ చెట్ల నుంచి బయటికి వెళ్ళిపోవాలి. దాన్ని బాష్పోత్సేకం, ట్రాన్స్పిరేషన్ అంటారు. మీరు వినే ఉంటారు ఈ పదం తెలుగులో. ఇంగ్లీష్లో ట్రాన్స్పిరేషన్ అంటారు. అంటే ఆకులు తమ నీటిని ఆవిరి రూపంలో బయటికి పంపించేస్తూ ఉంటాయి త్రూ స్టొమాటో అనమాట. ఓకేనా, సో ఆన్సర్ ఈ స్టొమాటో. న్యూక్లియస్ కాదు, మెంబ్రేన్ కాదు, గాడ్ సెల్స్ కాదు. గాడ్ సెల్సే స్టొమాటోని కంట్రోల్ చేస్తాయి. అంటే ఆ హోల్స్ క్లోజ్ అవ్వాలా, ఓపెన్ అవ్వాలా అని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, నిన్న కూడా వచ్చింది దీనికి సంబంధించి.
కిరణజన్య సౌమ్యక్రియలో. సో జాగ్రత్తగా పట్టుకోండి క్వశ్చన్ని. నెక్స్ట్ 30వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హెస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాటమ్స్? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ దేర్ మాలిక్యులర్ ఫామ్. ఒక ఎలిమెంట్ అనేది దాని యొక్క మాలిక్యులర్ ఫామ్లో చూసినప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాటమ్స్ దేనికి ఉంటాయి అని అడిగాడు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాటమ్స్ని అటామిసిటీ అంటారు. అంటే ఒక ఎలిమెంట్ ఎన్ని రకాల యాటమ్స్ని కలిగి ఉంది అని చెప్పడమే మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాటమ్స్ని రిప్రజెంట్ చేసే అటామిసిటీ. ఆన్సర్ సల్ఫర్ అనమాట. సల్ఫర్ ఎప్పుడైనా S8ని రిప్రజెంట్ చేయాలి. 8 యాటమ్స్ కలిగి ఉంటాయి. ఫాస్ఫరస్ అయితే P4 అనమాట. సో సల్ఫర్ ఎక్కువ కాబట్టి ఆన్సర్ ఏంటి? సల్ఫర్. గుర్తుపెట్టుకోండి. ఆర్గాన్, నియాన్ ఇవి రెండు కూడా నోబెల్ గ్యాసెస్ అనమాట, జడ వాయువులు. ఓకేనా? సో S8, P4 ఫాస్ఫరస్ 4. అందుకే మీరు ఎప్పుడైనా ఫాస్ఫరస్తో ఫార్ములాస్ చూసారనుకోండి P4 ఎక్కువగా కనబడుతూ ఉండిద్ది. ఓకేనా? అది గరిష్ట అణువుల సంఖ్య. సల్ఫర్లో ఉండే గరిష్ట అణువుల సంఖ్య 8, ఫాస్ఫరస్లో ఉండేవి 4. ఓకేనమ్మా? ఇగో ఇది క్వశ్చన్ అంటే. ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు పడితే వాళ్ళు ఆన్సర్ చేయలేరు. దోస్ హూ హ్యావ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ దోస్ ఓన్లీ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్. వాళ్ళు మాత్రమే చేయగలరు. చూడండి, ఇది మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన క్వశ్చన్. నిన్న షిఫ్ట్లో కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది, గుర్తుందా? హోమోలోగస్ సిరీస్ CH2 ఆన్సర్ 14 అని చెప్పి. ఓకేనా? గుర్తుండాలి. క్వశ్చన్ చదువుతూ వెళ్ళిపోతే గుర్తుపెట్టుకోవడం కాదు, కాన్సెప్ట్ మొత్తం మనసులో గుర్తుండాలా. ఎక్కడేమొచ్చిందో చెప్పగలగాల. అలా చెప్పగలిగేలాగా మీరందరూ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనమ్మా? చూడండి, సైక్లోహెక్సేన్ అన్నాడు. సైక్లో అంటే సర్కిల్ అనమాట. సైకిల్ని కంప్లీట్ చేయాలి. హెక్సేన్ అంటే 6. అంటే 6 కార్బన్స్ని సైకిల్ రూపంలో కనెక్ట్ చేయాలి. అంటే ఇలాగా 6 కార్బన్లు. ఈ కార్బన్కి ఈ కార్బన్కి ఈ కార్బన్కి ఈ కార్బన్కి ఇలా లింక్ కలపాలి. నెక్స్ట్ కార్బన్ బాండ్స్ మాట్లాడుకున్నాము. కార్బన్ హైడ్రోజన్ బాండ్స్, టోటల్ బాండ్స్ అని అడిగాడు. కార్బన్ బాండ్స్ ఎన్ని, కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ ఎన్ని, టోటల్ బాండ్స్ ఎన్ని? చూడండి, ఒక కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలదు? 4. ఇప్పుడు ఈ కార్బన్ 2 బాండ్స్ ఫామ్ చేసింది. పైన 2 హైడ్రోజన్ రాస్తున్నాను. మొత్తం ఎన్ని అయినాయి? 4 అయినాయి. అంతే కదా? ప్రతి కార్బన్ 4 ఫామ్ చేయగలదు. ఇదిగోండి, ఈ కార్బన్ పైన 1 కింద 1 అంటే పక్కన 2 చేయగలదు. ఈ కార్బన్ పైన 1 కింద 1 అంటే 2 చేయగలదు. ఈ కార్బన్ పై ఇక్కడ 1 ఇక్కడ 1 ఫామ్ చేసింది అంటే 2 హైడ్రోజన్లు. ఇది కూడా 2 హైడ్రోజన్లు, ఇది కూడా 2 హైడ్రోజన్లు. చూసారా? అంటే ప్రతి కార్బన్ 4 బాండ్ ఫామ్ చేయగలదు. ఇదిగోండి 1. ఇప్పుడు ఇది తీసుకున్నాను అనుకోండి, 1 2 3 4. ఇది తీసుకో, 1 2 3 4. చూసారా? ప్రతి చోట 4 బాండ్స్ ఉంటాయి. మొత్తం ఎన్ని? 12. సో కార్బన్ బాండ్లేమో 6, కార్బన్ హైడ్రోజన్ బాండ్లేమో 12. టోటల్ ఎంత? 6 + 12 ఎంత? 18. సో 6 12 18 మొత్తం కోవలెంట్ బాండ్స్ అనమాట. ఒక నాన్ మెటల్కి మధ్య బాండ్ మధ్య బాండ్స్ ఫామ్ అయితే వాటిని కోవలెంట్ బాండ్స్ అంటారు. ఒక మెటల్కి నాన్ మెటల్కి మధ్య ఫామ్ అయితే ఏమో అయానిక్ బాండ్. 2 నాన్ మెటల్స్ మధ్య బాండ్ ఫామ్ అయితే ఏమో కోవలెంట్ బాండ్. సో కార్బన్, హైడ్రోజన్ ఇవి 2 నాన్ మెటల్సే కదా, కాబట్టి వాటి మధ్య బాండ్ ఫామ్ అయిన బాండ్స్ని కోవలెంట్ బాండ్స్ అంటారు. సో మొత్తం కార్బన్ 6, కార్బన్ హైడ్రోజన్ 12, ఒట్టి టోటల్గా కలిపితే 18. మంచి క్వశ్చన్, కాన్సెప్చువల్ క్వశ్చన్ అనమాట. ఈజీగా ఎవరు ఆన్సర్ చేయలేరు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో సైక్లోహెక్సేన్ అంటే ఫార్ములా ఏంటంటే C6H12 అనమాట. దాన్ని ఇలా సైకిల్ రూపంలో రాశాడు. మనందరికీ C6H6 తెలుసు, బెంజీన్ రింగ్ అంటారు, బెంజీన్ అని. ఓకేనా? ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి, మళ్ళా స్టేట్మెంట్ ఆధారంగా అడిగిన క్వశ్చను. దాంట్లోనూ మనం మాట్లాడుకున్నాం మోటార్ గురించి. మళ్ళీ మోటార్ నుంచి క్వశ్చన్ వచ్చింది. అంటే రిపీటెడ్ క్వశ్చన్ ఫ్రమ్ సేమ్ కాన్సెప్ట్. అంటే చూసారా? అంటే ఫస్ట్ షిఫ్ట్ గురించి అనాలిసిస్ చేసుకుని వెళ్ళిన వాడికి రెండో షిఫ్ట్లో ఆన్సర్ చేసే అవకాశం ఉంది. అందుకే ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు అంతకుముందు ఎంత చదివావు అన్నది పక్కన పడాయి. ఆ ఎగ్జామ్స్ అనాలిసిస్లో ఎంత చదివావు అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రీవియస్ పేపర్స్ అలా ఇంపార్టెంట్ అని మాట్లాడుతుంది. మనం రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి లేదా రిపీటెడ్ కాన్సెప్ట్స్ వస్తాయి. దానివల్ల నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటావు కదా. చూడండి, ద ఆర్మేచర్ నిన్నే చెప్పాను. ఒక మోటార్లో ఇలా సర్కిల్గా చుట్టినట్టు కాయిల్ ఉండిద్ది, దాన్ని కాయిల్ అంటారు.
లోపల ఒక ఐరన్ రాడ్ ఉండిద్ది, దాన్ని సాఫ్ట్ ఐరన్ అంటారు. ఈ కాయిల్ ఈ సాఫ్ట్ ఐరన్ ఈ రెండింటిని కలిపి మనం ఏమనాలి, ఆర్మేచర్ అనాలి. బయట ఫ్యాన్లు బాగు చేసే మెకానిక్స్ ఏమంటారు, వైండింగ్ కాలిపోయింది అంటారు. ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది, ఏం కాలిపోయింది, వైండింగ్ కాలిపోయింది అంటారు. మన సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఏమనాలి, ఆర్మేచర్ అని అనాలి. ఆర్మేచర్ అంటే కాయిల్ లోపల ఉన్న సాఫ్ట్ ఐరన్ కోర్ అనమాట. ఇదిగోండి సాఫ్ట్ ఐరన్ కోర్, కాయిల్ ఈ రెండు వస్తాయి, మ్యాగ్నెట్స్ రావు. ఓకేనా, ఎందుకంటే వాడు ఆర్మేచర్ అన్నాడు. మోటార్ లోపల ఆర్మేచర్లో మాత్రమే భాగాలు అడిగాడు, అన్నీ అడగల. ఓకేనా, బోత్ 1 and 2 అడవుల్లో దీన్ని పెడతాం, తప్పు. బోత్ 1 and 2. ఓకేనా, ఆర్మేచర్ గురించి అడిగాడు. కమ్యూటేటర్, ఆర్మేచరు, బ్రషెస్, కమ్యూటేటర్ అనే స్ప్లిట్ రింగ్స్ అన్న ఒకటే, షాఫ్ట్, ఇవన్నీ మోటార్లో ఉంటాయి. మోటార్కి ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడతారని చెప్పాను మీకు నేను. ఇలాగా గుర్తుందా, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. 34వ క్వశ్చన్ కంప్లీట్ అయింది. కమింగ్ టు ఇదిగోండి, ఇది క్వశ్చన్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ క్వశ్చన్ అంటారు. ఓకేనా, కెమికల్ రియాక్షన్స్లో మస్తు క్వశ్చన్ అనమాట ఇది. ఇది ఎవరు పడితే అది ఆన్సర్ చేయలేరు. క్వశ్చన్ చూడండి ఏ లెవెల్లో ఉందో. విచ్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్ అన్నాడు. అర్థమైందా, చూడండి ఇక్కడ చిన్న కాన్సెప్ట్ చెబుతాను. రెడాక్స్ రియాక్షన్ అంటే అర్థం ఏంటయ్యా అంటే, రిడక్షన్ జరగాలి, ఆక్సిడేషన్ జరగాలి. ఈ రెండు జరిగితే దాన్ని రెడాక్స్ రియాక్షన్ అంటారు. సింపుల్గా ఆక్సిడేషన్ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఒక కాంపౌండ్కి ఆక్సిజన్ కలిపిన హైడ్రోజన్ తీసేసిన దాన్ని ఆక్సిడేషన్ అంటారు. దీనికి ఆపోజిట్, ఆక్సిజేషన్ తీసేసి హైడ్రోజన్ కలిపామనుకోండి దాన్ని రిడక్షన్ అంటారు. ఇంకా చాలా పెద్ద డెఫినేషన్ ఉంది, కానీ నేను దీన్నే చెబుతున్నాను. ఇది చెప్పి సాల్వ్ చేసేయచ్చు సింపుల్గా. ఓకేనా, అంత ఈజీ కాదు. నాట్ అన్నాడు, సో నాట్ అన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. చూడండి ఫస్ట్ చూద్దాం. ZNO, ఇదిగోండి ZNO అన్నాడు. సో ఇక్కడ జెడ్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ జెడ్ వచ్చేటప్పటికి ఆక్సిజన్ ఏమైపోయింది, రిమూవ్ అయింది. ఆక్సిజన్ తీసేయటాన్ని ఏమంటారు, రిడక్షన్ అంటారు. అంటే ఇక్కడ రిడక్షన్ జరిగింది. ఓకే, ఇక్కడ కార్బన్ ఉంది, జాగ్రత్తగా ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ నుంచి కార్బన్ ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఏమైంది, ఆక్సిజన్ యాడ్ అయింది. కాబట్టి దీన్ని ఏమంటారు, ఆక్సిడేషన్ అంటారు. సో మనకి రిడక్షను ఆక్సిడేషన్ జరిగింది, కాబట్టి ఇది ఏ చర్య, రిడాక్స్ చర్య. అలా మనం పెట్టాలన్నమాట. ఓకేనా, ఆక్సిజన్ కోల్పోతే రిడక్షను, ఆక్సిజన్ యాడ్ అయితే ఆక్సిడేషను. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ది ఇంకోటి సాల్వ్ చేస్తున్నా. చూడండి, ఇది MnO2 ఉంది, ఇక్కడ MnCl2 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఏమైపోయింది, ఆక్సిజన్ కోల్పోయింది, కాబట్టి ఇది రిడక్షన్. నెక్స్ట్ ఇక్కడ HCl చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి హైడ్రోజన్ మాత్రమే ఉంది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్ళేటప్పుడు క్లోరిన్ మాత్రమే ఉంది. ఇక్కడేమో హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ లేదు. హైడ్రోజన్ ఏమైపోయింది, కోల్పోయింది. హైడ్రోజన్ కోల్పోవడాన్ని ఏమంటారు, ఆక్సిడేషన్ అంటారు. అంటే ఇక్కడ కూడా రిడక్షన్ జరిగింది, ఆక్సిడేషన్ జరిగింది, కాబట్టి కూడా ఇది కూడా ఏ చర్య, రిడాక్స్ చర్య. సో రెండోది కూడా ఆన్సర్ కాదు, అది రిడాక్స్ చర్య అన్నాడు కాబట్టి. ఇప్పుడు చూడండి మూడో ఆప్షన్ చెక్ చేద్దాం. ఇది నైట్రోజన్, సోడియం ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైపోయింది, ఆక్సిజన్ కలిసింది, కాబట్టి ఆక్సిజన్ కలిస్తే దాన్ని ఏమనాలి, ఆక్సిడేషన్ అనాలి. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఆక్సిజన్లో రెండిట్లో నుంచి ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ నుంచి ఒక ఆక్సిజన్ ఐటమ్ ఏమైపోయింది, కోల్పోయింది. ఆక్సిజన్ కోల్పోవటాన్ని ఏమంటాం మనం, రిడక్షన్ అంటాం. అంటే ఇక్కడ ఏం జరిగినట్టు, రిడక్షన్ జరిగినట్టు. ఆక్సిడేషన్ రిడక్షన్ జరిగింది, కాబట్టి ఇది కూడా ఏంటి, రిడాక్స్ చర్య. సో మొదటిది, రెండోది, మూడోది, ఇవి 3 కూడా రిడాక్స్ చర్యలు. కానీ వాడేమడిగాడు, రిడాక్స్ చర్య కానిది ఏంటి అని అడిగాడు. ఇక మిగిలిపోయింది ఏంటి, 4th ఆప్షన్. సో ఆన్సర్ ఈజ్ 4 అన్నమాట. ఇది ఒక డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. కాబట్టి ఈ 3 కూడా రిడాక్స్ చర్యలు. ఆ 4వది రిడాక్స్ చర్య కాదు. అలా మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా, ఎవరికైనా అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి,
ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కెమికల్ ఈక్వేషన్స్లో అంతా చదువుతారు కానీ రిడక్షను ఆక్సిడేషన్ అనేవి చదవరు. అలాంటివి వస్తే ఆన్సర్ చేయలేరు. ఇలా ఆన్సర్ చేయాలి మీరు. ఇలాంటి క్వశ్చన్స్ని ఎగ్జామ్లో కూర్చొని ఆప్షన్స్ క్యాన్సిలైజ్ చేసి ఆ 4 క్వశ్చన్ పెట్టాడంటే వాడు మొగాడు బుజ్జి అనాలి వాడిని. మామూలు విషయం కాదు. వాడికి సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉందని అర్థం అనమాట. అంటే నేను చేశాను కాబట్టి గొప్పగా చెప్పుకోవట్లా, గుర్తుపెట్టుకోండి. నా మాటే అది. ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏంటి సార్ ఇంత పొగరుగా మాట్లాడుతాను అనుకుంటున్నారు. కాదు, నేను మీలాంటి వ్యక్తినే. మీకన్నా ఇంకా నాకు తక్కువ వచ్చు, కానీ మిమ్మల్ని నేను ఫోర్స్ చేసి మాట్లాడుతున్నాను, మిమ్మల్ని రెచ్చగొడుతున్నా, మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను. నెగిటివ్ మోటివేటింగ్ అంటారు. ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు. వీడేదో ఒక చిన్న గ్రూప్ డి ఉద్యోగం కొట్టి వీడికే బాగా సైన్స్ తెలిసినట్టు షో చేస్తున్నాడు అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. అలా చెప్పట్లా. నేను దీన్ని ఫేస్ చేశాను. ఈ క్వశ్చన్ నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి వచ్చాను. నేను కూడా పెట్టలేను 2019లో, కానీ అనుభవపూర్వకంతో చదువుతున్నాను కాబట్టి అలా చదువుతున్నాను. అంతేగాని నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నా మాటలు మిమ్మల్ని నెగిటివ్గా మోటివేట్ అవుతాయి కాబట్టి నెగిటివ్ మోటివేట్ చేస్తారు గోపి సార్ అని గుర్తుపెట్టుకోండి. అంతేగాని మిమ్మల్ని డిగ్రేడ్ చేసి ఎప్పుడు మాట్లాడను. నాకన్నా మంచిగా చదివే వాళ్ళు నా సబ్స్క్రైబర్స్లో చాలామంది ఉన్నారు. అది నేను తప్పనిసరిగా ఒప్పుకుంటాను. ఓకేనా? సో నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా. ఓకేనా? కాబట్టి మొగాడ్రా బుజ్జి అనాలండి ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేస్తే. ఓకేనమ్మా? నా 43 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. అలాంటి మస్తు క్వశ్చన్స్ని సాల్వ్ చేసినప్పుడు ఒక టీచర్గా నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అలాంటి హార్డ్ క్వశ్చన్స్ని మీకు అర్థమయ్యేలా చెప్పడం అనేది నాకు టాస్క్ అనమాట. దాన్ని ఎలా చెప్పాలా అని చెప్పి నేను మంచి ఆలోచన చేస్తూ ఉంటా. ఓకేనా? చూడండి, స్టేట్మెంట్ ఆధారంగా ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నాడు. ఐడెంటిఫై ద యాన్హైడ్రస్ సోడియం కార్బోనేట్ ఈజ్ యూజ్డ్ సోడా యాసిడ్ అన్నాడు. సింపుల్గా దీన్ని రాంగ్ కొట్టేయచ్చు. చూడండి, సోడియం కార్బోనేట్ అంటే Na2CO3. దీన్ని ఏమంటారంటే వాషింగ్ సోడా అంటారు. నాకు ఇది మాత్రమే తెలుసు. ఇప్పుడు సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, మంటల్ని ఆపటానికి వాడే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో సోడియం కార్బోనేట్ని వాడతారు అంటున్నాడు. తప్పు. అసలు వాషింగ్ సోడాని అక్కడ ఎందుకు వాడతారు? వాషింగ్ సోడాని వాడరు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వాషింగ్ సోడాని అక్కడ వాడరు. ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు స్టేట్మెంట్ 2 చూద్దాం. సోడియం కార్బోనేట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అండ్ రీక్రిస్టలైజ్డ్ టు గెట్ వాషింగ్ సోడా. ఓకే, క్రిస్టల్స్ అండ్ కంటైనింగ్ 10 molecules ఆఫ్ వాటర్ క్రిస్టలైజేషన్. ఇది రైట్ ఆన్సర్. సోడియం కార్బోనేట్ ఫార్ములా ఏంటంటే Na2CO3 10H2O. సో సోడియం కార్బోనేట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ రీక్రిస్టలైజ్డ్ టు గెట్ వాషింగ్ సోడా. ఓకే, వాషింగ్ సోడా వచ్చింది. కంటైనింగ్ 10 molecules ఆఫ్ వాటర్. ఇదిగోండి, అసలు పూర్తిగా వాషింగ్ సోడా ఫార్ములా అంటే మనం ఇది చెప్పాలి. Na2CO3 10H2O అంటారు. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రైట్ ట్రూ, స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్. సో డి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. రెండో స్టేట్మెంట్ రైట్, మొదటి స్టేట్మెంట్ తప్పు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వాషింగ్ సోడా అంటే ఇదనమాట, Na2CO3 10H2O. మరి ఫైర్ ఎక్స్టింగ్విషర్లో వాషింగ్ సోడాని వాడతారంటే వాడరు. ఓకేనా? అక్కడ వాడేది ఏంటంటే బేకింగ్ సోడా అనమాట. బేకింగ్ సోడాని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Coming to our next question. Our next science question ఎక్కడ ఉంది? ఎస్, వచ్చింది. ఇదిగోండి, మ్యాగ్నెటిజం నుంచి అడిగిన క్వశ్చన్. ఇన్ అకార్డింగ్స్ టు ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. అదిగో మనం మాట్లాడుకున్నాం, రానే వచ్చింది. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్కి సంబంధించి ఈజ్ టు ఫైండ్ ద ఫోర్స్ ఆన్ ది కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వాడే ఇచ్చాడు. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఎందుకు వాడతారంటే ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు అది ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేసింది. ఆ ఫోర్స్ని కనుక్కోవడానికి మనం ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని వాడతాం. అలా వాడే సమయంలో థంబ్ ఫింగరు, ఇండెక్స్ ఫింగర్ వీటిని తెలియజేస్తాయని అడిగాడు. ఇదిగోండి, ఇది ఇండెక్స్ ఫింగర్, ఇది థంబ్ ఫింగర్ అనుకోండి, ఇది సెంటర్ ఫింగర్. ఓకేనా?
థంబ్ ఫింగర్ మనకి ఫోర్స్ని తెలియజేస్తుంది, ఫోర్స్ అనమాట. ఇండెక్స్ ఫింగర్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తెలియజేస్తుంది. సెంటర్ ఫింగర్లో సి ఉంది కాబట్టి కరెంట్ అనమాట, కరెంట్ అని తెలియజేస్తుంది. కాబట్టి థంబ్ ఫింగర్ అంటే ఫస్ట్ మనం ఏం పెట్టాలి, ఫోర్స్ పెట్టాలి. ఇండెక్స్ ఫింగర్ అంటే మనం ఏం పెట్టాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టాలి. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇండెక్స్ ఫింగర్ ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, థంబ్ ఫింగర్ ఏమో ఫోర్స్, సెంటర్ ఫింగర్ ఏమో కరెంటు. ఇది ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో వాడేది. ఓకేనా. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్లో కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. అక్కడ చివరిగా చిన్నది మారింది, అది వచ్చినప్పుడు చూద్దాం మీకు క్లియర్గా. ఓకేనా, డౌట్ ఏం లేదుగా. ఇది మనకి మ్యాగ్నెటిజంకి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఎస్, ప్రాబ్లం అడిగాడు. మ్యాగ్నిఫికేషన్ మీద ప్రాబ్లం. మిర్రర్ ఫార్ములా తెలుసు కదా, మిర్రరా కాదు లెన్స్. ఎస్, లెన్స్ మీద మ్యాగ్నిఫికేషన్లో ప్రాబ్లం అడిగాడు, సాల్వ్ చేద్దాం. ఓకేనా, క్వశ్చన్ చదువుదాం ముందు. an object placed at a distance of 25 centimeters. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే యూ అనమాట. యూ ఎప్పుడు కూడా మనం ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి, 25 సెంటీమీటర్లు. ఫ్రమ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. కన్వర్జింగ్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్. ఫార్మ్స్ ఏ రియల్ ఇమేజ్. ఎస్, రియల్ ఇమేజ్ అంటే వి పాజిటివ్ తీసుకోవాలి, 30 సెంటీమీటర్స్. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఆఫ్ 30 సెంటీమీటర్స్. సో యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అది ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి. వి వాడు చెబుతాడు, వాడు ఇమేజ్ కండిషన్ చెబుతాడు. ఇదిగోండి, రియల్ అండ్ ఇన్వర్ట్ అన్నాడు, కాన్వెక్స్ లెన్స్ అన్నాడు, కాబట్టి దాన్ని పాజిటివ్ తీసుకోవాలి. ఓకేనా. ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ద లెన్స్ అన్నాడు. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా M=V/U. ఇది లెన్స్కి అనమాట. మళ్ళీ మిర్రర్కి మ్యాగ్నిఫికేషన్ మారిద్ది, ఇది లెన్స్కి మాత్రం M=V/U. V అంటే ఎంత, 30 సెంటీమీటర్లు. యు అంటే ఎంత, -25 సెంటీమీటర్లు. 5 6లు 5 5లు. M=−6/5. మ్యాగ్నిఫికేషన్ 6/5. ఎస్, -6/5. సింపుల్ అనమాట మ్యాగ్నిఫికేషన్. ఓకేనా. కాబట్టి వాడు వి ఎప్పుడైతే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అన్నాడో, ఇమేజ్ చెప్పాడు. ఇదేమో ఆబ్జెక్ట్ అంటే యు అనమాట, ఇది ఇమేజ్ అంటే వి అనమాట. ఎప్పుడైతే వాడు వి రియల్ అన్నాడో, అవుట్ సైడ్ అంటే లెన్స్ మనం తీసుకున్నప్పుడు అవుట్ సైడ్ పడిద్ది అనమాట, ఇలా పాజిటివ్ వైపు పడిద్ది. అందుకే వీని మనం పాజిటివ్ తీసుకోవాలి. ఓకేనా, పాయింట్ మీకు అర్థమైందా. మంచి క్వశ్చన్, లెన్స్ నుంచి అడిగిన క్వశ్చన్. ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో కూడా మీకు డిస్క్రిప్షన్లో కంపల్సరీగా కాన్వెక్స్ కాన్కేవ్ లెన్సెస్ మీద మాట్లాడిన వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరీగా మీరు ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. అక్కడ మన టెలిగ్రామ్ ఐడీస్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉంటాయి. మీరు అక్కడ జాయిన్ అయితే అప్డేట్స్ అన్ని క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఇన్ ద కిడ్నీస్ ఇన్వాల్వ్స్ ద గివెన్ 3 ప్రాసెసెస్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సీక్వెన్స్ అన్నాడు. మన బాడీలో యూరిన్ ఫామ్ అవుతున్నప్పుడు కిడ్నీస్లో 3 ప్రాసెస్లో జరిగిద్ది. ఆ పద్ధతులు క్రమంగా అమర్చండి అన్నాడు. ఓకేనా. చూడండి, ఫస్ట్ది ఫిల్టరేషన్, సెకండ్ది రీఅబ్జార్ప్షన్, థర్డ్ది ఎలిమినేషన్. ఫస్ట్ ఫిల్టరేషన్ జరిగిద్ది అనమాట, తర్వాత రీఅబ్జార్ప్షన్, ఏమో ఆ యూరిన్ ద్వారా కావాల్సిన మూలకాలేమో బయటకు వెళ్ళిపోతున్నాయి ఏమో అని మరలా రీఅబ్జార్ప్షన్ జరిగిద్ది. తర్వాత ఎలిమినేషన్ లేదా సెక్రేషన్ జరిగిద్ది అనమాట. ఓకేనా. మన యూరిన్లో 95% వాటర్ ఉండిద్ది, 5% నైట్రోజన్ వేస్ట్లు ఉంటాయి. నైట్రోజన్ వేస్ట్లు అంటే అర్థం ఏంటి అంటే యూరియా, క్రియాటిన్, అమోనియా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా ప్రమాదం. ఇవి మన బయటకు వచ్చినప్పుడే, ఒకవేళ అమోనియా బయటకు వచ్చినప్పుడు మనం కానీ వాటర్ కొట్టకపోతే బ్యాడ్ స్మెల్ వచ్చింది. అందుకే సినిమా హాల్స్లో కానీ వేరే చోట ఎక్కడైనా మనం టాయిలెట్కి వెళ్ళి వాటర్ పోయలేదు అనుకోండి, కాసేపటికి అమోనియా వాటర్లో అంటే గాలిలోని ఐర్తో రియాక్షన్ జరిపి బ్యాడ్ స్మెల్, పంజెంట్ స్మెల్ వచ్చింది అనమాట. అందుకే యూరిన్కి వెళ్ళినప్పుడు వాటర్తో క్లీన్ చేసుకోవాలి, అప్పుడు స్మెల్ అనేది రాదు. ఓకేనా. సో యూరియా, క్రియాటిన్, అమోనియా లాంటి పదార్థాలు వేస్ట్ మెటీరియల్స్, అవి మన బాడీలో ఉండకూడదు, యూరిన్ రూపంలో బయటకు వెళ్ళిపోవాలి. ఓకేనా. కిడ్నీ ఫెయిల్ అయితే ఇవి మన బాడీలో ఉంటాయి, అలా ఉండి రక్తంలో కలుస్తాయి, అప్పుడు బ్లడ్ పాడైపోయింది.
అప్పుడు మనం డయాలసిస్ చేయించుకోవాలి, అంటే బ్లడ్ ఫిల్టరేషన్ బయట నుంచి చేయించుకోవాలి. చాలాసార్లు చెప్పాను, చచ్చిపోవడం నయం డయాలసిస్ చేయించుకోవడం కన్నా, అంత ప్రమాదకరమైన రోగం. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ అసెక్షువల్ రీప్రొడక్షన్? అసెక్షువల్ రీప్రొడక్షన్ కానిది ఏంటి అన్నాడు. రీప్రొడక్షన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో సెక్షువల్ రీప్రొడక్షన్, లైంగికంగా జరిగేది. ఇంకోటేమో అసెక్షువల్ అనమాట, లైంగిక భాగాలతో సంబంధం లేకుండా జరిగేది. అయితే అసెక్షువల్ రీప్రొడక్షన్ యానిమల్స్లో జరిగేది చూసారా, వాటికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఇదిగోండి, బడ్డింగ్, ఫ్రాగ్మెంటేషను, బైండరీ ఫిజన్. ఇవి 3 కూడా అసెక్షువల్ రీప్రొడక్షన్. ఎక్కడ జరుగుతాయి? యానిమల్స్లో జరుగుతాయి. కానీ వాడు నాట్ అన్నాడు. ఇది గ్రాఫ్టింగ్ అనమాట. గ్రాఫ్టింగ్ అంటే ఇది ప్లాంట్స్లో జరిగేది. యాక్చువల్గా ఇది ప్లాంట్స్లో జరిగే అసెక్షువల్ రీప్రొడక్షన్ అనమాట. కానీ వీడి ఉద్దేశంలో ప్లాంట్స్లో యానిమల్స్లో జరగని రీప్రొడక్షన్ ఏంటి అని అడిగినట్టున్నాడు. కాబట్టి గ్రాఫ్టింగ్ అనేది ప్లాంట్స్లో జరిగిద్ది. తెలుగులో భాషలో అంటుకట్టుట. కాండ భాగాన్ని తీసుకొని ఒక చెట్టు కాండాన్ని మరొక చెట్టు కాండాన్ని కలిపి కడుతూ ఉంటారు, దాన్ని అంటుకట్టుట అంటారు. గ్రాఫ్టింగ్ అనమాట. ఓకేనా? ఇది కూడా ఒక రకమైన అసెక్షువల్ రీప్రొడక్షన్, కానీ ప్లాంట్స్లో జరిగిద్ది. కానీ దాన్ని యానిమల్స్లో జరిగే అసెక్షువల్ రీప్రొడక్షన్తో లెక్కేయకూడదు. బడ్డింగ్, ఫ్రాగ్మెంటేషన్, బైండరీ ఫిజన్ ఇవి భూమి మీద బ్యాక్టీరియా, చిన్న చిన్న జీవులు ఉంటాయి కదా, వాటిలో జరిగే అసెక్షువల్ రీప్రొడక్షన్. మరి ఆ చిన్న జీవుల్లో పురుషుల్లో స్త్రీలో లైంగిక భాగాల్లాగా ఎలా ఉంటాయి? ఉండలేవు కదా, చిన్న జీవులు కదా, వాటిలో సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగింది. ఓకేనా? దానికి సంబంధించి కానిది ఏంటి అంటే గ్రాఫ్టింగ్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి, ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్? కార్బన్ ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఎన్ని షెల్స్ ఉంటాయని అడిగాడు. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6. 6 అంటే మొత్తం ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే మొదటి షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, తర్వాత షెల్లో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ 4 ఉంటాయి. మొదటి 2, తర్వాత 4, మొత్తం 6. అంటే మొత్తం ఎన్ని షెల్స్ వచ్చినాయి? ఇదొక షెల్, ఇదొక షెల్, ఇదొక కర్పరం, ఇదొక కర్పరం, మొత్తం మనకు 2 కర్పరాలు వచ్చినాయి. కాబట్టి కార్బన్ అనే యాటమ్ లోపల ఎలక్ట్రాన్స్ మనం చూపించాలి అంటే మనకి 2 కర్పరాలు కావాలి. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్ అనమాట. సో ఆన్సర్ 2. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మనకి కెమికల్ బాండింగ్కి ముందు చదువుకుంటాం మనం దీన్ని. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, ఎనీ రియాక్షన్ దట్ ప్రొడ్యూసెస్ ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్. ఏ రియాక్షన్ అయినా జరిగినప్పుడు కరిగించలేని ఒక పదార్థం ఏర్పడినప్పుడు దాన్ని ఏమంటారు అన్నారు. సో ఇన్సాల్యుబుల్, దేంట్లోనూ కరగలేని ఒక ప్రెసిపిటేట్, ఒక పదార్థం ఏర్పడితే దాన్ని ప్రెసిపిటేట్ రియాక్షన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రెసిపిటేట్ రియాక్షన్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనమాట. సార్ రియాక్షన్స్ అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే, మీకు డిస్క్రిప్షన్లో కెమికల్ రియాక్షన్స్ మీద ఒక వీడియో మాట్లాడాను, అక్కడికి వెళ్ళి మీరు చూడండి. ఎన్సీఆర్టీలో ఉన్న కెమికల్ రియాక్షన్స్ గురించి క్లియర్గా మాట్లాడాను, అది చూస్తే మీకు క్లియర్ ఐడియా వచ్చింది. ఓకేనా? సో కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఉదాహరణకి ఒక AgNO3 తీసుకోండి, సిల్వర్ నైట్రేట్. నేను KCl పొటాషియం క్లోరైడ్తో చర్య జరిపాను, అప్పుడు నాకు సిల్వర్ క్లోరైడ్ KNO3 వచ్చింది. ఇది దేంట్లోనూ కరగదనమాట. సో ఇన్సాల్యుబుల్ సబ్స్టాన్స్. సో ఇలా 2 కలిసి ఒక ఇన్సాల్యుబుల్ సబ్స్టాన్స్ని ఫామ్ చేసినప్పుడు దీన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. అంటే చూడండి, ఇదేమో ఇది తీసుకుంది, ఇదేమో దీన్ని తీసుకుంది. ఓకేనా? NO3 ఏమో కేస్ తీసుకుంది, Cl ఏమో NO3 తీసుకుంది. అలా 2 ఎక్స్చేంజ్ అయితే డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటారు. దానికి ఇంకో పేరే ప్రెసిపిటేషన్ రియాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ గివెన్ రెసిస్టెన్స్ R ఈజ్ కట్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఒక రెసిస్టెన్స్ ఉంది, దాని రెసిస్టెన్స్ R, దాన్ని ఈక్వల్ పార్ట్స్ చేశాడు అనమాట, అంటే by 2. అప్పుడు 2 ఏమవుతాయి? R/2, R/2.
అంతే కదా. ఈ రెండింటిని కలిపాను అనుకోండి 2r/2, అప్పుడు r వచ్చింది. కాబట్టి ఒక రెసిస్టెన్స్ని సగం సగం చేశాడు, అప్పుడు రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఎంత అయింది? r/2 అయింది. సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన క్వశ్చన్, ట్యాబులర్ ఫామ్లో ఇచ్చాడు, ఐ మీన్ సర్క్యూట్ డయాగ్రామ్లో ఇచ్చాడు. ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ద 4 ohms రెసిస్టర్ ఇన్ ద గివెన్ సర్క్యూట్ అన్నాడు. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంత? ఇది V1, ఇది V2 అనుకోండి. ఇది ఒక సిరీస్ సర్క్యూట్. సో సిరీస్ సర్క్యూట్లో మనకి కరెంట్ సేమ్గా ఉండిద్ది, వోల్టేజ్ డిఫరెంట్గా ఉండిద్ది, అవునా కదా. ఇప్పుడు మనం టోటల్గా ఫ్లో అయ్యే కరెంట్ కనుక్కుందాం. I = V/R. V ఎంత? 5 volts. R ఎంత? రెండు సిరీస్లో ఉన్నాయి, 4 + R = 10. సో 10, 5 1 5 2, 1/2 amps వచ్చింది కరెంట్. సో దీంట్లో 1/2 amps వెళ్ళిద్ది, దీంట్లో 1/2 amps వెళ్ళిద్ది, ఎందుకంటే సిరీస్లో కరెంట్ సేమ్ కాబట్టి. ఇక్కడ పైప్ వదిలితే దాని గుండా సేమ్ వాటర్ వెళ్ళిపోయింది. కానీ నేను వోల్టేజ్ అడిగాడు, ఎక్కడ? 4 ohms రెసిస్టర్ దగ్గర. సో V 4 ohms. 4 ohms దగ్గర వోల్టేజ్ ఎంత అంటే V = I × R1. ఇదేమో R1, ఇదేమో R2. I ఎంత వచ్చింది? 1/2. R ఎంత? R ఎంత అంటే 4 ohms, 2 1 2 2. సో V 4 ohms = 2 volts అనమాట. అంటే ఇక్కడ ఉండే వోల్టేజ్ ఎంత అంటే 2 volts. మొత్తం ఎంత వోల్టేజ్? 5 volts. ఇక్కడ 2 volts అంటే ఇక్కడ ఉండేది ఎంత? 3 volts అనమాట. అంటే ఇక్కడ 2 volts వోల్టేజ్ డ్రాప్ జరిగింది, ఇక్కడ 3 volts వోల్టేజ్ డ్రాప్ జరిగింది. ఓకేనా, ఎందుకంటే రెసిస్టెన్స్ పెంచితే వోల్టేజ్ పెరిగింది. ఇక్కడ 4 ohms రెసిస్టెన్స్ ఉంది, అందుకే 2 volts. ఇక్కడ రెసిస్టెన్స్ పెరిగింది, అందుకే వోల్టేజ్ డ్రాప్ కూడా పెరిగింది. బికాజ్ V డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు R. ఓకేనా, సింపుల్గా కూడా చేయొచ్చు. మీకు ట్రెడిషనల్గా కాన్సెప్ట్ తెలియాలి. క్వశ్చన్ ఏమైనా కష్టతరం చేశాడు అనుకోండి, కాన్సెప్ట్ తెలిస్తేనే మీరు చేయగలరు. షార్ట్ కట్ ఉంది కానీ నేను చెప్పట్లా. ఓకేనా, కాన్సెప్ట్ నేర్చుకోండి, సమయం ఏం పట్టదులే, ఈజీగా అయిపోయింది. ఓకేనమ్మా. ఎలక్ట్రిసిటీ మీద కూడా ALP-CBT 2కి మాట్లాడినప్పుడు ఎలక్ట్రిసిటీ గురించి క్లియర్గా మాట్లాడాను. అది వింటే ఇవన్నీ మీరు ఆడుకోవచ్చు. కావాలంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, కంపల్సరీగా చూడండి. గ్రూప్ డి వాళ్ళకు కూడా ఉపయోగపడుద్ది. ఇప్పటికే చాలామంది ALPకి ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ డిలో ఆ వీడియోస్ చూసేశారు. ఎవరైనా గ్రూప్ డికి మాత్రమే కూర్చున్న వాళ్ళు ఉంటే చూడండి, మీకు ఉపయోగకరంగా ఉండిద్ది. నా నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మిర్రర్కి సంబంధించింది అనమాట. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ అన్నాడు. ఇందాకలాగా అడిగిన క్వశ్చనే మార్చాడు. ఇది P, ఇది ఫోకల్ లెంత్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అన్నాడు, అంటే ఈడకి మధ్య డిస్టెన్స్ ఎంత అన్నాడు? R అనమాట. సో R = 2 × F. వాడేమన్నాడు? ఫోకల్ లెంత్లో చెప్పన్నాడు. సో ఆన్సర్ 2F అనమాట. యాక్చువల్గా R అని చెప్పాలి, అంతే కదా. ఇక్కడ F, ఇక్కడ F, మొత్తం 2F. వాడు ఫోకల్ లెంత్లో అడిగాడు కాబట్టి ఆన్సర్ 2F అనమాట. సింపుల్ క్వశ్చన్. చూడండి, 94th క్వశ్చన్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమన్నాడు? డ్యూరింగ్ అడాలసెన్స్ అంటే పుబర్టీ ఏజ్ అనమాట, అంటే గర్ల్స్లో పెద్దగా మారే ఏజ్. వాడు గర్ల్స్ అని మెన్షన్ చేశాడు. డ్యూరింగ్ అడాలసెన్స్ అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళుగా మారుతారు. పుష్పవతి అయింది అని గుర్తుపెట్టుకోండి, అవుతున్న సమయం అనమాట. పుష్పవతికి అవటం అంటే పుబర్టీ ఏజ్కి రావటం. అలా ఆడవాళ్ళు మారుతున్న సమయంలో సెవరల్ చేంజెస్ అక్కర్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. వాళ్ళ బాడీలో సెవరల్ చేంజెస్ జరుగుతాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ చేంజెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది సెక్షువల్ మెచ్యురేషన్ అన్నాడు. సో ఆడవాళ్ళలో కౌమార దశ, అక్కడికి పెద్దవాళ్ళుగా మారుతున్నప్పుడు, పుష్పవతి అయ్యే స్థాయికి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళ బాడీలో జరిగే మార్పులు, సెక్షువల్ మెచ్యురేషన్కి వాళ్ళు వచ్చారు అని చెప్పడానికి ఏ సిమ్టమ్ చెబుతాం అన్నాడు. ఆడవాళ్ళలో పింపుల్స్ రావడమా? కాదు. ఆడవాళ్ళలో గ్రోత్ ఆఫ్ హెయిర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీయా? కాదు. కాన్షియస్ ఆఫ్ ది దేర్ లుక్సా? కాదు. ఇదనమాట. గ్రోత్ ఆఫ్ మమరీ గ్లాండ్స్,
ఆడవాళ్ళలో బ్రెస్ట్ అనేది పెరిగిద్ది అనమాట. దీన్ని బ్రెస్ట్ బడ్డింగ్ అంటారు. అంటే ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారని అర్థం అనమాట. అప్పుడు తల్లిదండ్రులుగా ఉండే వాళ్ళు ఆడపిల్లలకి వాళ్ళ బట్టల్లో కూడా మార్పులు జరిగించాలన్నమాట. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, బ్రెస్ట్ బడ్డింగ్ జరుగుతూ ఉండిద్ది. ఇలా పెరుగుతూ పెరుగుతూ వెళ్ళగానే వాళ్ళు ఒక పుబర్టీ స్టేజ్కి వస్తారు. అలా రాగానే వాళ్ళకి మెనార్కే కూడా స్టార్ట్ అయ్యిద్ది. మెనార్కే అంటే మెన్స్ట్రువల్ సైకిల్ అనమాట. ఆడవాళ్ళలో ఋతుస్రావం స్టార్ట్ అయ్యిద్ది. వీ కాల్ దట్ ఈస్ కాల్డ్ పీరియడ్స్ అనమాట. సో పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ఆ పదాన్ని మెనార్కే అంటారు. సో మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యిద్ది. ఎవ్రీ మంత్ ఒక ఎక్సెల్ అనేది రిలీజ్ అయ్యిద్ది అనమాట. అంటే బ్రెస్ట్ బడ్డింగ్ జరిగిన ఒక 2 సంవత్సరాలకి లేదా 3 సంవత్సరాలకి ఆడవాళ్ళు పుష్పవతులుగా మారుతారు. ఐ మీన్ పెద్దవాళ్ళుగా మారుతారు. అదొక సెక్చువల్ మెచ్యురేషన్ అనమాట. ఆడవాళ్ళు సెక్చువల్గా మెచ్యూర్ అయ్యారు, పెద్ద మనుషులు అయ్యారు అని చెప్పడానికి గుర్తు అనమాట. గ్రోత్ ఆఫ్ మెమరీ గ్లాండ్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. ప్యూబిక్ హెయిర్ అంటే జెనిటైల్ ఆర్గాన్స్ దగ్గర హెయిర్ పెరగటం. పొబర్టీ అంటే ఆ ఏజ్కి రాగానే మెనర్కే స్టార్ట్ అవ్వటం, బ్రెస్ట్ బడ్డింగ్, ఇవన్నీ కూడా ఆడవాళ్ళు వచ్చే మార్పులు. ఈ మార్పులు గమనించిన పిల్లలు తల్లిదండ్రులు మా పిల్లలు ఆడపిల్లలు పెద్ద మనిషి అవుతుంది అనే విషయం గమనించి వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ బట్టల్లో కానీ బయటకు వెళ్తున్నప్పుడు కానీ జాగ్రత్తలు పిల్లలకి చెప్పాలి. అప్పుడే వాళ్ళు చేస్తా, ఎందుకంటే అప్పుడే మెచ్యూర్ అవుతున్నారు కదా, ఐడియా వచ్చింది. ఒకవేళ ఐడియా రాలేదనుకోండి నిబ్బీలుగా ఉంటారు. అలా ఉండకూడదు. అలా ఉంటే ఎవరైనా చెప్పినా నమ్ముతూ ఉంటారు. దే నీడ్ టు బి మెచ్యూర్. అలా అవ్వాలంటే తల్లిదండ్రులుగా, అన్నదమ్ములుగా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చెబుతూ ఉండాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఓకే, అయిపోయింది. సో 100 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఓకేనా. సో సెకండ్ షిఫ్ట్ని కూడా మనం కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అన్ని క్వశ్చన్స్ క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ హడావుల్లో నేనేమైనా తప్పు చెప్తే నన్ను తిట్టద్దు. కామెంట్ సెక్షన్లో తప్పు చెప్పామని రాయండి. ఒకవేళ నెక్స్ట్ వీడియోలో కరెక్షన్ చేస్తాను. హడావుల్లో తప్పులు ఎవరైనా జరగచ్చు. మిస్టేక్స్ విల్ హ్యాపెన్, దే ఆర్ కామన్ కదా. హడావుల్లో జరగచ్చు, నేను చూసుకోకుండా చెప్పచ్చు, ఇది అనుకోని ఉండొచ్చు, ఏమైనా జరగచ్చు. కాబట్టి నన్ను తిట్టద్దు. వీడికి ఇది కూడా తెలియదా అనుకోవద్దు. ఓకేనా. హడావుల్లో జరుగుతాయి కాబట్టి కామెంట్ సెక్షన్లో రాయండి. కామెంట్ సెక్షన్ చూస్తాను. రెండోది, చాప్టర్ వైజ్గా చెప్పండి అంటున్నారు. నేను ప్రతి కామెంట్ చూస్తాను, కానీ కొన్నిటికి మాత్రమే ఆన్సర్ చేస్తాను. చాప్టర్ మొత్తం చెప్పుకుంటూ వెళ్తే గ్రూప్ డి సిలబస్ అవ్వదు. ఎందుకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పెద్ద సముద్రం అన్నమాట. చాలా మాట్లాడాలి. ఓకేనా. నేను ఒక యాప్ లాంటివి తీసుకొని ఆ యాప్లో క్లాసులు చూద్దాం అనుకున్నాను, కానీ కాస్త నాకు ఫైనాన్షియల్గా కుదరక ఇబ్బందులు వచ్చి ఆపేశాను. కాబట్టి నేను ఇలాగే చెబుతూ వెళ్తుంటాను. చాప్టర్గా దీనికి చెప్పడం కుదరదు. రెండో విషయం, ఎలా చాప్టర్స్ చదవాలి అన్న విషయం చెబుతాను. మధ్యలో ఇంపార్టెంట్ చాప్టర్స్ కొన్ని ఉంటాయి ఈ మూడింటికి సంబంధించి. ఇవి మీరు చదివితే అర్థం కాదు, చెబితే బాగా అర్థం చేసుకుంటారు అన్నవి మాత్రం కంపల్సరీగా నేనే చెబుతాను. సమయం చూసుకొని, టైం కుదుర్చుకొని, ప్లాన్ చేసుకొని ఒక 3 లేదా 4 భాగాల్లో చెప్పాలి. ఒక యూనిట్ చెప్పాలంటే 4 భాగాలు అయింది. అలా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, వాటిని ఎన్ని రోజుల్లో చెప్పాలి, ఇట్స్ లార్జ్ ప్రాసెస్. ఓకేనా. అది కుదరని పని కాబట్టి చెప్పట్లేదు, కానీ ప్లాన్ చేసుకొని చెప్పడానికి ట్రై చేస్తాను. అది ఇప్పట్లో అయ్యో పని కాదు, కానీ మధ్యలో మాత్రం ఇంపార్టెంట్ యూనిట్స్ కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏఎల్పికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. నెక్స్ట్ ఎన్టీపీసీ క్యాండిడేట్స్ అడుగుతున్నాడు, ముందు ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది కదా అని. ముందు ఉన్నా సరే గ్రూప్ డికి చాలామంది కూర్చొని ఉన్నారు. అది సింగిల్ లెవెల్ ఎగ్జామ్, పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. ఈసారి పోతే చాలామంది పిల్లలు ఇంకా వాడికి ప్రిపరేషన్ కూడా చేయలేరు. అందుకే దాన్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని చదువుతున్నాను. 2 ఎన్టీపీసీకి సంబంధించి కూడా మొదలు పెట్టాను. పేపర్స్ కూడా డిస్కస్ చేస్తున్నాను. దీంట్లో కరెంట్ అఫైర్స్ మాట్లాడతాను, జీకే మాట్లాడతాను, సైన్స్ మాట్లాడతాను. మన ఛానల్లో జీకే ఎలా మాట్లాడితే ఎలా ఉండిద్దో, కరెంట్ అఫైర్స్ మాట్లాడితే ఎలా ఉండిద్దో కూడా మీరు చూద్దరు కానీ. ఓకేనా. నా స్టైల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ఐడియా వచ్చింది. మీకు ఎలా చదవాలో కూడా ఐడియా వచ్చింది. నేను చెప్పినట్టుగా మీరు జీకే కరెంట్ అఫైర్స్ చదివితే మీరు ఎన్టీపీసీ క్వాలిఫై అవుతారు. అవునా, నువ్వు అంత పెద్ద మగాడివా అని నేను అడగచ్చు నన్ను, అది ప్రూవ్ చేస్తా. ఎన్టీపీసీ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి నేను వేటికి క్వాలిఫై అయ్యాను, ఎక్కడి వరకు వెళ్ళాను, నా స్కోర్ కార్డ్స్ ఏంటో చూపిస్తా. ఎందుకంటే అర్హత లేకుండా ఈరోజు యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగానే అలా ఎవరు పడితే అలా మాట్లాడకూడదు. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. సో నేను ఎన్టీపీసీ క్వాలిఫై అయ్యానా లేదా, అయితే ఎక్కడి వరకు అయ్యాను, అన్ని ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యానా లేదా, నా స్కోర్స్తో పాటు చూపిస్తాను. అవి చూసి మీరు నమ్మితే ఓకే సార్ ఎలిజిబుల్లే, అవి కూడా చెప్పచ్చు అని మీరు మనసులో ఫిక్స్ అవ్వచ్చు. ఓకేనా. సో ప్రూఫ్స్తోనే మాట్లాడతాను, క్లారిటీగా మాట్లాడతాను. ఓకేనా. సో అందరూ చక్కగా ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, అందరూ షేర్ చేయడం మర్చిపోవద్దు, నన్ను సపోర్ట్ చేయండి.
మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.